మొన్న మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన దాని మీద జడ శ్రవణ్ కుమార్ గారి మీద అయితే ఎఫ్ఐఆర్ రెడీగానే ఉంది. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. కానీ కృష్ణారావుని, కేవీఆర్ గారిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి తిప్పుతూనే ఉన్నారు. అయినా సరే కొంతమంది బుద్ధి తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే అరెస్ట్ అవ్వటం, దాన్ని బేస్ చేసుకొని సింపతి గెయిన్ చేయటం, దాన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చెయ్యాలి అన్న దానిలోకి వీళ్ళు ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నారు. దాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఇది జెంట్స్, ఓకే, నేనేం కాదంటలా, ఆడవాళ్ళు చాలా సున్నితంగా మాట్లాడతారు కదా. అలాంటిది ఆవిడ బొజ్జ ఐశ్వర్య అంట ఏం మాట్లాడుతుంది అసలు? నేను నువ్వు లోకల్ కాదు, నువ్వు అక్కడ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్. అమ్మ ఐశ్వర్య, ఒకటి తెలుసుకో, 10 ఏళ్ల క్రితమే మనం సపరేట్ అయ్యాం. 10 ఏళ్ల వరకు అందరూ ఆంధ్రప్రదేశ్ కిందకు ఉన్న వాళ్ళమే, అందరూ లోకల్సే. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఓటు హక్కు ఎక్కడుంటే ఆయన అక్కడికి రిలేటెడ్ అయినాయి, ఆయన అక్కడ లోకలే. నీ ఓటు హక్కు ఎక్కడుంటే నువ్వు అక్కడికి లోకల్. మనకు నోరు ఉంది కదా. సెకండ్ ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనే ఒక పెట్టొచ్చు, ఎవడి మీదైనా సరే మనం కేసు పెట్టొచ్చు అని ఒక ఆయుధం మన చేతిలో ఉంది కదా అని నోరు పారేసుకోకండమ్మా. అది పద్ధతి కాదు. ఆ కేసు కూడా, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఉందో దానికి కూడా మీరు ఇలా మిస్యూజ్ చేస్తూ ఉంటే, నోరు పారేసుకుంటూను కావాలని రెచ్చగొడుతూ ఉంటేను దానికి కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వస్తారు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి మీకు అర్థం కావట్లేదా? ఇప్పటికే ఒకప్పుడున్న చట్టం వేరు, దానికి రిలేటెడ్గా ఇప్పుడున్న చట్టం వేరు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇప్పుడు అమెండ్మెంట్ చేశారు చాలా వరకు. మీలాగా మిస్యూజ్ చేస్తే కంప్లీట్గా మార్చేస్తారు దాన్ని. అర్థమైందా? మాట్లాడేటప్పుడు మనం ఎవరిని మాట్లాడుతున్నాం, ఎవరితో తలపడుతున్నాం, నువ్వు ఎంతమ్మా, నువ్వు పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ తీసుకుంటున్నావా? అవునా? నువ్వెవరు అనేది మొన్నటిదాకా కూడా మాకు ఎవరికి తెలియదు. ఎవర్రా ఏమన్నా ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఛాలెంజ్ తీసుకుతోంది అని చెప్పి చూశాను. నువ్వేమని అంటున్నావు పవన్ కళ్యాణ్ని? నువ్వెంత, నీ బ్రతుకెంతనా? మరి నీ బ్రతుకెంత? ఒక డిప్యూటీ సీఎం బ్రతుకు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కంపేర్ చేసుకుంటే నీ బ్రతుకెంత, నువ్వెంత? మాట్లాడాలి కదా, చూసుకొని మాట్లాడాలి, వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. మన చేతిలో కెమెరా ఉంది, లేదా మన ముందు నలుగురు మైకులు పెట్టేస్తే మీరేదో పెద్ద పొలిటికల్ లీడర్లు అయినట్లు కాదు. అట్లాగే ఆ కృష్ణారావుని కూడా ఆయన స్టేజ్ ఎక్కి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని మైక్ ఎక్కి అటు ఇటు తిరుగుతూ ఊగిపోయి మాట్లాడాడు. మైక్ ఎక్కగానే, స్టేజ్ ఎక్కగానే, మైక్ తీసుకోగానే, నల్ల కళ్ళజోడు పెట్టుకోగానే ఆయన ఎలా ఫీల్ అయ్యాడు తెలుసా? పెద్ద హీరోలాగా ఫీల్ అయ్యాడు, జస్ట్ లైక్ నీకులాగా. ఏమైంది? తెల్లారి హీరోయిజం కాస్త జీరోయిజం అయింది. కోడిగుడ్లతో కొట్టించుకుంటున్నాడు. ఇంకా పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే కోడిగుడ్లతో కొట్టి స్నానం చేయించి తోసేవాళ్ళు తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమ్మా. విమర్శ చేస్తే మంచిగా చెయ్యి, అందరం స్వాగతిస్తాం. అంతేగాని నోరు ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడక తల్లి. బాలేదు వినటానికి కూడా. చూసుకో. ఉంటా.